వెల్కమ్ బ్యాక్. రైట్, దేవి ప్రసాద్ గారు, చూస్తుంటే ఇందాకల అంటే ఉద్యమ సమయంలో అనేక రకాలైన మాటలు మనం తీసుకున్నాం, అనేక వాగ్దానాలు చేసాం, అవన్నీ ఎందుకు అమలుకు నోచుకోవట్లేదని చెప్పే ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ఒకటి, ఈరోజు రంగంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థల్ని మౌలికంగా మార్చాల్సినటువంటి బాధ్యత ఉంది. దీన్ని మార్చడానికి రకరకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలని కూడా ప్రభుత్వం ప్లానింగ్ చేసుకునేటువంటి క్రమంలో ఉన్నాం. ఒకటి, ఆల్టర్నేటివ్ వ్యవస్థలు బలోపేతం చేయకుండా, అంటే ఇప్పుడు ఇవాళ మనం ప్రైవేట్ రంగాన్ని కానీ, విద్యుత్ రంగాన్ని కానీ, ఇంకే రంగమైనా ప్రైవేట్ రంగాన్ని మొత్తం కుదేలు చేయాలంటే ప్రభుత్వ వ్యవస్థని మనం బలోపేతం చేసుకోవాలి. ప్రభుత్వ వ్యవస్థ బలోపేతం చేసుకోవాలంటే దానికి అవసరమైనటువంటి ప్లానింగ్ జరగాలి. అంటే ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్ని బలోపేతం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్యుపేషన్ రేషియో పెరిగితే డెఫినెట్గా అంటే ప్రజలకు విశ్వాసం రావాలి. ఇంతకాలం ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రజల్లో ఒక విశ్వాసం సన్నగిలిన మాట వాస్తవం. గద్దర్ లాంటి పాటనే ఉంది, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని. అంటే ప్రభుత్వ ఆసుపత్రులకు పోతే మేము సరైనటువంటి పద్ధతిలో బయటకు వస్తామనేటువంటి విశ్వాసం లేనటువంటి మధ్యతరగతి కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి వాళ్ళు పుస్తక తాకట్టు పెట్టుకునైనా లేకుంటే ఇంకోటి తాకట్టు పెట్టుకుైనా కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించేటువంటి ఒక అనివార్య స్థితి ఉంది. ఇక పేద ప్రజలకు ఏం లేదు కాబట్టి చచ్చిన సస్యదస్తం బతుకదే బతుకమని ఆ దేవుని మీద నమ్మకం పెట్టి ఆసుపత్రిలో చేరేటువంటి సామాన్య ప్రజానికం కూడా ఉంటారు. కాబట్టి ఇటువంటి వ్యవస్థని బలోపేతం చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా జరగాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ పిహెచ్సి నుండి మరి పై వరకు కూడా అన్ని ఆసుపత్రుల్ని బలోపేతం చేసేటువంటి ఒక ప్రక్రియ. ఇది 1 ఇయర్లో 2 ఇయర్స్లో 3 ఏళ్లలో 4 ఏళ్ళలో జరుగుతుందనే గ్యారంటీ లేదు. డెఫినెట్గా ఇది క్రమక్రమంగా ఆ వ్యవస్థని కుదేలు చేసేటువంటి ప్రయత్నం జరగాలి. అది అన్ని రాజకీయ పార్టీలు చేయాలి. డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీకి ఆ లైన్ ఉంది. అందుకే ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల మీద కానీ కింద పిహెచ్సిల మీద ఒక ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ 16 రోజుల్లో జరిగేటువంటి దానిలో అన్ని అంశాల మీద, అంటే టీఆర్ఎస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు కానీ, మేనిఫెస్టోలో లేనటువంటి అంశాలు, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వ పక్షాన మేము చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది, ప్రతిపక్షాలు కూడా. అందుకే మేము ఏం చెప్తున్నామంటే, ఎన్ని రోజులైనా, నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, మన జానారెడ్డి గారు మాట్లాడినా, మన శాసనసభ చర్చించడానికి మీరు వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలి. అవసరమైతే 20 రోజులు పెట్టాలి. 20 రోజులు నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారంటే, మనం ఎన్ని రోజులైనా బీఎస్సీలో కూర్చుందాం, చర్చించుకుందాం, అవసరమైన రోజులు శాసనసభ చర్చిద్దాం. నిజంగా తెలంగాణ శాసనసభ రోల్ మోడల్ కావాలి. అందుకే మేము ప్రతిపక్షాలు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ 16 రోజులు 20 రోజులు సమగ్రమైనటువంటి చర్చలు జరపండి. పాలకపక్షం ఏమైనా తప్పు చేసినా, ఇగో మీరు ఈ తప్పులు చేస్తున్నారనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పండి. దానిలో మేము తప్పు చేసినామా లేదా అనేటువంటి సమాధానం ఇచ్చుకునేటువంటి అవకాశం కూడా మాకుంటుంది. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలు చూసేటువంటి అవకాశం. ఇక్కడ మనం టీవీ చర్చల్లో కూర్చొని అది చేయలేదు ఇది చేయలేదంటే ప్రజలే తప్పు పట్టేటువంటి అవకాశం ఉంది. శాసనసభ ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మేము రైతులకు రుణమాఫీ ఏం చేసినాం, రైతులకు సంబంధించినటువంటి అంశాల్లో ఏం చేసినాం, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఏం చేసినాం, డబుల్ బెడ్రూమ్ కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి ఈరోజు ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏవైతే ఇంతకాలం మహబూబ్ నగర్కి సంబంధించి కానీ గతంలో ప్రాజెక్టులు కట్టిరు 80% అని చెప్పి మేము ఇంత డబ్బు పే చేసినాం కాబట్టి 80% ప్రాజెక్టు కంప్లీట్ అయింది అన్నారు. కానీ ఖర్చు 80% జరిగింది, కానీ ప్రాజెక్టులు ఫిజికల్గా 40-50% కూడా కంప్లీట్. అటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా ఇవాళ నీళ్ళు అందించేటువంటి కార్యక్రమం ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో, మన తెలంగాణ హిస్టరీలో అన్ని చెరువులకు కూడా ఇవాళ నీళ్లు నింపేటువంటి ప్రయత్నం చేసినాం. ఇవాళ మొత్తం చెరువులు కూడా కాలువల ద్వారా నీళ్లు తీసుకొచ్చి రైతాంగానికి, మీరు జనగాం బొండి లేకుంటే మహబూబ్ నగర్ బొండి, కల్వకుర్తి కింద బొండి, అన్ని గ్రామాల్లో ఇవాళ చెరువులలో నీళ్లు, అంటే ఒక సహజమైనటువంటి నీటి వర్షం పడ్డది కాబట్టి దాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేసినాం. కాబట్టి ప్రాజెక్టుల మీద పెట్టుబడి పెట్టేటువంటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతూ ఉంది, కొత్త ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా రిజల్ట్స్ కనబడతా ఉంటాయి. ఇవాళ మిషన్ భగీరథ కావచ్చు, కాకతీయ మిషన్ అన్ననాడు 4 ఏళ్లకోసారి తీసే పూడి, కానీ ఈ 4 ఏళ్లలో 40 ఏళ్లలో ఒక్కసారి 2 సార్లు 3 సార్లు తీసినా కూడా తెలియదు. కాబట్టి అటువంటి వాటిని అన్నింటినీ కూడా ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందు తీసుకుపోవాలి. మేము డెఫినెట్ గా అన్నిటికీ చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఆ చర్చలు లేవనేటువంటి ఒక అర్థవంతమైనటువంటి చర్చ రావాలని మేము కూడా భావిస్తాం. ఒక్కటే ఒక పాయింట్ చెప్పండి బ్రదర్. నేను దేవి ప్రసాద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక పోరాట ఎదురుగా తెలంగాణ ఉద్యమంలో కాబట్టి నా రిక్వెస్ట్ అంటే, దయచేసి మీ దగ్గర స్కూలింగ్ వస్తుంది, కేజీ టు పీజీబీ విద్య ఇస్తాము, కార్పొరేట్ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాం, అలా బలహీనం చేస్తాం, ఆల్టర్నేట్ క్రియేట్ చేస్తాం అనే గవర్నమెంట్ సరే ఆంధ్రప్రదేశ్ అడాప్ట్ చేసి ఉండొచ్చు, ఢిల్లీలో చట్టం ఉండొచ్చు. ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకంటే తెలంగాణకు ఒక్క వ్యక్తి పెడతారండి ప్రైవేట్ యూనివర్సిటీ, కోట్లాది రూపాయలు దండుకుంటున్నాడు మళ్ళీ ఫీజులు పెట్టి. దేశవ్యాప్తంగా దిలీప్ గారు నేను ఏమంటున్నా, భారతదేశ వ్యాప్తంగా చేస్తున్నటువంటి విధానాలని విధ్వంసం చేసేటువంటి పరిస్థితి విధ్వంసం ఎఫ్డిఐలను మొత్తం తీసుకుపోయి మొత్తం విదేశీ వాళ్ళకి జాతీయ పార్టీగా తెలంగాణ వాదిగా ఇటువంటి విధ్వంసం చేసేటువంటి
చేయండి, నాకు సూచనలు చేయండి. ముఖ్యమంత్రి చెప్పిన రాజ్యసభ 15 రోజుల్లో నడపాల్సిన సమావేశాలను కుదిర్చి వారం రోజులు నడిపించి వారం రోజుల్లో నడవాల్సిన చర్చని అర్ధాంతరంగా సస్పెన్షన్ పేరు మీద ప్రతిపక్ష నాయకులను బయటకు పంపించేసి ప్రెజెంటేషన్ల పేరు మీద అసెంబ్లీ వేదికగా సాగర్ల మీదనో ఇంకో దాని మీదనో మేము ప్రెజెంటేషన్ ఇస్తున్నామని చెప్పేసి మభ్యపెట్టి పక్కదో పట్టించడం అనేది గతం ఎవరు మర్చిపోరు. అది నాయకులు కానివ్వండి, అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు కానివ్వండి, అసెంబ్లీని వీక్షించిన ప్రజలు కానీ ఎవరు గతాన్ని మర్చిపోరు. అది వాస్తవాలు. రేపు జరగబోయేదైనా ఈ ప్రజలు ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ కళలు కానీ సాధించుకున్నారో ఆ తెలంగాణ రాష్ట్రంలో అవుతుంది అనేది నమ్మకంతో మీ మీద జనాలు పెట్టుకున్నారో ఆశలు సాధ్యమయ్యే విధంగా అసెంబ్లీలో అర్థవంతమైన చర్చను చేపట్టండి. మీరు ఇంతవరకు మామూలుగా ఏం చేసిరు, ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా ప్రజలకి సమగ్రంగా తెలిసే ప్రయత్నం చేయండి. మీరు ఎంతసేపటికి మేము అది చేయబోతున్నాం, ఇది చేయబోతున్నాం, ఈ కొత్త విధానం వల్ల మీకు మేలు జరుగుతుంది అని చెప్పేసి బంగారు తెలంగాణ అనే పేరు మీద ఊహల పల్లకిలో నడిపిస్తున్నారు తప్ప కొత్త జిల్లాలు తీసుకొస్తే చాలా అపురూపమైన తెలంగాణ స్వరూపం మారిపోతుంది అని అన్నారు. ఇవాళ కొత్త జిల్లాలో జిల్లా కేంద్రాలలో అధికారులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యే పరిస్థితి లేదు. రెవెన్యూ రికార్డుల కోసం పోతే రెవెన్యూ రికార్డులు ఇచ్చే పరిస్థితి, ఆడ ఆర్ఐలు లేక కింది స్టాఫ్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మీరు స్వరూపం మారుతుంది అని చెప్పి అన్నారు. తెలంగాణ 10 జిల్లాలు ఉంటే బాగుండదు, పరిపాలనా సౌలభ్యం అనే పేరు మీద 31 జిల్లాలు చేశారు. 31 జిల్లాలలో అధికారులను పెట్టగలిగిరా? మీరు 10 జిల్లాలు ఉన్నప్పుడే ఆయా శాఖలలో సిబ్బంది మండల వ్యవస్థ కూడా 85లో ఏర్పడ్డది. అప్పుడు కూడా ఇదే చర్చ వచ్చింది. ఒప్పుకున్న మండల వ్యవస్థ ప్రభావం కనబడ్డది. లేదు, డెఫినెట్‌గా 2 నెలలు అయింది. అక్టోబర్ 15 నియామకాలు అనే పేరు మీద ఏర్పడ్డ తెలంగాణలో 10 జిల్లాలలోనే సిబ్బంది కొరత ఉంటే ఆ నియామకాలు చేపట్టకుండా 35 జిల్లాలు చేస్తే 4 రెట్లు ఖాళీల సంఖ్య ఏర్పడితే సిబ్బంది కొరత అట్లే ఉంచి మీరు ప్రభుత్వాన్ని ఏ రకంగా పరిపాలన అది చెప్పండి. ఇప్పుడు అవసరమైన సాధ్యం అవుతుంది కాబట్టి మీరు ఎన్ని ప్రయత్నం చేయండి. కనీసం ఒక్కటి ఇప్పుడు జిల్లాలు ప్రారంభమై 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో అవసరమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్లు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. క్లోజ్ మానిటరింగ్ వచ్చింది, క్లోజ్ మానిటరింగ్ వచ్చింది. అది కూడా మీరు చూడకుండా పోతే ఎట్లా? సమావేశాలను నిర్వహిస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే ఆడ ప్రతిపక్ష నాయకులు గొంతులు లెక్కేస్తుంటారు. మీకు 5 సంవత్సరాల కోసం ఈ ప్రజలు అధికారాన్ని ఒప్పజెప్పారు. 5 సంవత్సరాల కోసం మీరు ఇచ్చిన హామీలలో మీరు ఎన్ని నెరవేర్చగలిగారు? సగం టైం అయితే అయిపోయింది కదా. ఆ మిగిలిన టైం అయినా ప్రజల కోసం ఉపయోగించండి. ఒకవైపు విద్యా సంవత్సరం పూర్తిగా వస్తుంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆ స్కాలర్షిప్లు మంజూరు చేపించి ఫీజు రియంబర్స్మెంట్లు చేపియండి. దేవిప్రసాద్ రైతుల రుణమాఫీ గురించి రబీ కోసం రైతాంగం ఉంది, రుణమాఫీ చేయగలుగుతారా లేదా అనేది సరే ఒక భాగం. మీకు ఆర్థిక వనరుల ఇబ్బంది ఉంది, కనీసం పంటకి రబీ కోసం ఆయకట్టు ప్రాంతంలో నీళ్లు ఇప్పియండి. పైనుంచి ఇందాక మీరు అన్నారు చెరువులు నింపుతున్నామని. నిజంగానే చెరువులు నింపడం మంచి భాగ్యమే. కానీ మా నియోజకవర్గంలోనే మా నల్గొండ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చిన నీళ్లని మా నియోజకవర్గం కింది వరకు 3 మండలాలకు ఉపయోగపడుతుంది. పైన ఉన్న జగదీష్ రెడ్డి గారు మొత్తం నింపేసి చెరువులు నింపేశారు. చెరువు ప్రాజెక్టు డిజైన్ చేసింది కాలువల కోసం, ఒక జిల్లాగా కింది ప్రాంతానికి కూడా రావడానికి. పరిమితమైన నియోజకవర్గ ప్రజలను దృష్టిలో పెట్టుకుంటే కింద నియోజకవర్గ ప్రజలు కూడా తెలంగాణ దశల వారి వస్తాయి. ఒకటేసారి గంగగోవు లాంటి ఆందోళన నీళ్లు తీసుకుపోతున్నారు. శ్రీరామ్ సాగర్ వరద కాలువ మీరు శ్రీరామ్ సాగర్ వరద కాలువ మీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మీరు కట్టిర్రు. దేవిప్రసాద్ గారు మీరు కూడా ఇట్లా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తవ్వినటువంటి కాలువలతోనే ఇవాళ చెరువులు నిండినాయి. 43,000 చెరువుల్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కట్టించింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు చరిత్రగా తమ్ముంటే మీ ముఖ్యమంత్రి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. మీరేం మాట్లాడతారు గిట్లా? అసెంబ్లీ జరగబోతున్నది. అసెంబ్లీలో 1,30,000 కోట్ల బడ్జెట్ పెట్టిరు వీళ్ళు.
1,30,000 కోట్ల బడ్జెట్ పెట్టిన రోజే మా సిఎల్పి లీడర్ జానారెడ్డి గారు చెప్పారు ఇది 96 నుంచి 97,000 కోట్ల కంటే రెవెన్యూ కలెక్షన్ ఎక్కువ రాదని చెప్పి మీరు పోయి అసెంబ్లీ రికార్డులు తీసుకోండి దయచేసి మొత్తం రాష్ట్ర దయచేసి వినరా ఒక్క నిమిషం వినండి, ఓపిక పట్టండి. మీరు 98,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కావచ్చు, మొత్తం మనకు వచ్చేటటువంటి బడ్జెట్ మనం చేసుకోగలిగింది 1,00,000 కోట్లు దాటదు అనేటటువంటి మాటని చెప్పారు. మొదటి ఆఫ్ మొన్న నవంబర్ 4వ తారీఖు నాడు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు ప్రకటించారు. ఎంత ప్రకటించారు? ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కానీ మనకు సంబంధించినటువంటి రిసిట్స్ కానీ మీరన్నటువంటి అంశాలు కానీ 46,000 కోట్లు వచ్చినటువంటి పరిస్థితిని డిక్లేర్ చేసిండు. మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి దయచేసి. దయచేసి మొదటి బడ్జెట్ మీరు వినండి దయచేసి. మెసేజ్ పోనీయకుండా డైవర్ట్ చేయాలని మాట్లాడారు, మీరు తప్పు మాట్లాడుతున్నారు. మొదటి 106,000 కోట్లు మనం 106,000 కోట్ల రూపాయలు మొదటి బడ్జెట్ లో పెట్టాం. ఎన్ని రిసీట్స్ వచ్చినాయో మీరు చెప్పండి. మీరే కదా మొత్తం మనం రిసీట్స్ ఎన్ని పెట్టుకున్నాం? మొత్తం 98,000 కోట్ల కంటే దాట 96,000 కోట్లు దాటం. ఇచ్చినటువంటి అంచనాలు 4 సార్లు మార్చుకున్నారు. అంటే అసెంబ్లీకి ఏం వాల్యూ ఇస్తున్నారు మీరు? అసెంబ్లీలో జరిగినటువంటి చర్చకు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీలో జరిగినటువంటి నిర్ణయం అంతిమం. టీవీలో అబద్ధాలు చెప్తారు, అసెంబ్లీలో అబద్ధాలు చెప్తారు, బయట అబద్ధాలు చెప్తారు. అబద్ధమే పట్టుబడిగా, అబద్ధమే పునాదిగా, అబద్ధమే అన్నిటికీ నాయకత్వం మోడీ గారు పార్లమెంట్ కు నాయకుడు. పార్లమెంట్ కి రాకుండా బయట రోడ్ల మీద తిరుగుతుండ ఆయన. పార్లమెంట్ కి వచ్చి కదా మాట్లాడాల్సింది. పార్లమెంట్ మోడీ గారు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే వద్దట్రా? పార్లమెంట్ కు రాకుండా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పారిపోతుంది. నిన్న హరీష్ గారు ఏమంటారండి నాకు తెలియకుండా ప్రతిపక్ష పార్టీలను కడేస్తారట. ఒక శాసనసభ పక్ష నాయకుడు, శాసనసభను నడిపించేటటువంటి నాయకుడు హరీష్ గారు మాట్లాడుతున్నటువంటి ఎవరిని అడుగుతారు మీరు? ఏం అడుగుతారు మీరు? మీరు పూడ్చుకున్న బుర్రలు కాదండి. ప్రజలకు ఇచ్చినటువంటి మీకు పూసు మల్లెల సాగర్ లో మునిగి బుర్రలో కురుక్కుపోయారు. అది కడుక్కోండి మీరు. ఆ ప్రజల్ని ముంచమంటారు, ఆ ప్రజలే మిమ్మల్ని ముంచబోతున్నారు. అది కడుక్కోండి మీరు. కాబట్టి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అబద్ధం అంతకాలం నడవదు. అబద్ధాన్ని కొంతకాలం కొన్ని రోజులే మభ్య పెట్టవచ్చు. అందరినీ అంతకాలం మభ్య పెట్టడం, మోసం చేయడం సాధ్యం కాదు. అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు వాస్తవాలు 120 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మిగిలింది. ఇప్పటికి దేశాన్ని అప్పచెప్పినా ఎవరు వచ్చినా ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాడు, రాష్ట్రాన్ని అప్పచెప్పినా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు ఏమైనా చేసింది, ఎస్టీలకు ఏమైనా చేసింది, బీసీలకు ఏమైనా చేసింది, ఉద్యోగాలు చేసింది, తెలంగాణ ఇచ్చింది మేము వస్తే మీరు ఎంజాయ్ చేస్తున్నారు. అది ప్రజలకు అనుకూలంగా పరిపాలించలేకపోతున్నారు. ఏం మాట్లాడుకుంటే అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షాలు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నడపడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించడం నిజంగా స్వాగతించదగ్గ అంశమే అంటున్నారు. మరి ప్రతిపక్షాలు ఎంతవరకు ఎన్ని ప్రశ్నలు లేవనెత్తుతాయి, ఎన్ని విషయాలు సాల్వ్ అవుతాయి సభలో అనేది వేచి చూడాల్సిందే. ఇదే వాటి చర్చా